ఏప్రిల్ మాసం వచ్చిందంటే చాలు ముఖ్యంగా పాఠశాల కాలేజీ విద్యార్థులు తమ తోటి విద్యార్థులకు ఉపాధ్యాయులకు ఆట పట్టిస్తూ జోక్ వేస్తూ ఏప్రిల్ ఫూల్ చేస్తారు. అదే సంఘటన గట్టుపల్ మండలం తేరెట్పల్లి పాఠశాలలో 6వ తరగతి విద్యార్థులు ఉపాధ్యాయుడు లచ్చిరాంకు జోక్ చేస్తూ ఏప్రిల్ ఫూల్ చేశారు. అది గమనించిన ఉపాధ్యాయుడు లచ్చిరాం ఏప్రిల్ ఫూల్ చేయడం కాదు, అందరిలో ఏప్రిల్ జోష్ నింపాలని, అది మొక్కలు నాటడం ద్వారా, నీటిని సంరక్షించడం ద్వారా, పర్యావరణాన్ని పరిరక్షించడం ద్వారా, ప్లాస్టిక్ నిర్మూలన ద్వారా ప్రజల్లో జోష్ నింపాలని విద్యార్థులకు సూచించారు. ఈ సందర్భంగా పాఠశాలలో మొక్కలను నాటి విద్యార్థులలో జోష్ నింపారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయుడు మాట్లాడారు. ఏప్రిల్ మాసం వచ్చిందంటే చాలు ముఖ్యంగా పాఠశాల కాలేజీ విద్యార్థులు తమ తోటి విద్యార్థులకు ఉపాధ్యాయులకు ఆట పట్టిస్తూ జోక్ చేస్తూ ఏప్రిల్ ఫూల్ చేస్తారు. అదే సంఘటన గట్టుపల్ మండలం తేరెట్పల్లి పాఠశాలలో 6వ తరగతి విద్యార్థులు ఉపాధ్యాయులు లచ్చిరాంకు జోక్ చేస్తూ ఏప్రిల్ ఫూల్ చేశారు. అది గమనించిన ఉపాధ్యాయుడు లచ్చిరాం ఏప్రిల్ ఫూల్ చేయడం కాదు, అందరిలో ఏప్రిల్ జోష్ నింపాలని, అది మొక్కలు నాటడం ద్వారా, నీటి సంరక్షించడం ద్వారా, పర్యావరణ పరిరక్షణ చేయడం ద్వారా, ప్లాస్టిక్ నిర్మూలన ద్వారా ప్రజలందరిలో జోష్ నింపాలని విద్యార్థులకు సూచించారు. ఈ సందర్భంగా పాఠశాలలో మొక్కలను నాటి విద్యార్థులలో జోష్ నింపారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయుడు మాట్లాడుతూ ఏప్రిల్ మాసం నూతన ఆర్థిక సంవత్సరంకు నాంది. నెలలో రాష్ట్రాలు ఆర్థికంగా పుష్టిగా ఉంటాయని, అలాగే రాష్ట్రం మొత్తం చెట్లతో పుష్టిగా పర్యావరణ సమతుల్యంగా ఉండాలని కోరుకోవాలని, అందుకు అందరూ ప్రయత్నించాలని కోరారు. ఈ కార్యక్రమంలో 6వ తరగతి విద్యార్థులు రక్షణ, క్యాంతి, సాయి చరణ్, రామ్ చరణ్, శివరాజ్ తదితరులు పాల్గొన్నారు. అందరూ కూడా ఏప్రిల్ ఫూల్ అని చెప్పి అందరినీ ఫూల్ చేస్తుంటారు. కానీ మేము పాఠశాల విద్యార్థులు ఒక వినూత్నమైన ఆలోచన చేసి ఏదో ఒకటి చేద్దాం సార్ అని చెప్పి అంటున్నారు. 6th క్లాస్ విద్యార్థులు ఏప్రిల్ ఫూల్ నాడు మనము ఏదైనా ఒక వినూత్న కార్యక్రమం చేద్దాం సార్ అన్నప్పుడు మరి ఏం చేస్తారని అన్నప్పుడు చాలా రకాలుగా వేరే విషయాలు వేరే చేద్దామని అన్నారు. కానీ నేనైతే నా ఆలోచన ప్రకారం ఒక మొక్కను నాటుదాం. ఎందుకంటే కొత్త ఆర్థిక సంవత్సరం ఇది 1వ తారీఖు ఏప్రిల్ 1 కాబట్టి నూతన ఆర్థిక సంవత్సరం కాబట్టి మరి మన రాష్ట్రంలో ఆర్థికంగా మన రాష్ట్రం బాగా బలంగా ఉండాలి, మంచి రాబడి రాబట్టాలి. అలాగే ఈ చెట్టును కొత్త ఆర్థిక సంవత్సరంలో మనం నాటితే ఇది ఏపుగా పెరిగి మంచిగా నీడను తర్వాత ఆక్సిజన్ను ఇస్తుందని మనసారా కోరుకుంటూ పర్యావరణ పరిరక్షణకు కొత్త సంవత్సరంలో మనం పునాదిద్దామని భావిస్తూ ఈ మొక్కలు నాటుతున్నాం. మా విద్యార్థులు రక్షణ తర్వాత వైష్ణవి, మిగతా ఖ్యాతి, రామచంద్ర, సంకేతి, యోహాను వీళ్ళంతా పిల్లలందరూ కూడా నాటుతున్నారు. గుడ్.